నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారతీయులు ఏడాది పాటు బంగారం కొనడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇది వినడానికి కామన్ గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక భారీ అంతర్జాతీయ ఆర్థిక యుద్ధమే దాగి ఉంది. ప్రధాని మోదీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. భారత్ పసిడికి పుట్టినిల్లు. ఇక్కడ బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక సెంటిమెంట్, ఒక భరోసా. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా మన దేశానికి పేరుంది. కానీ ఇదే గోల్డ్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను శాసించే ఆయుధంగా మారబోతోందా? ప్రధాని మోదీ ఇచ్చిన ఒక పిలుపు గ్లోబల్ మార్కెట్ ను అతలాకుతలం చేయబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతీయులందరూ ఏకమై ఒక ఏడాది పాటు పసిడి కొనుగోళ్లు ఆపేస్తే, ఇది జరిగితే కేవలం మన దేశంలోనే కాదు, భూగోళం అవతలి వైపు ఉన్న దేశాల్లో కూడా భూకంపం వస్తుంది. ముఖ్యంగా 4 దేశాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియా ఏటా సగటున 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 90% విదేశాల నుంచే వస్తోంది. దీనికోసం మనం ఖర్చు చేస్తున్న విదేశీ మారక ద్రవ్యం ఎంతో తెలుసా? అక్షరాల వేల కోట్ల రూపాయలు. మన కష్టార్జితం విదేశీల జేబుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే అత్యవసరమైతే తప్ప బంగారం కొనొద్దు అన్న మోదీ వ్యూహం వెనుక భారీ రహస్యమే ఉంది. భారత్ తన బంగారు దిగుమతులను కేవలం 50% తగ్గించుకుంటే మన దేశానికి సుమారు $30 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈ కోటాను 75% పెంచితే ఏకంగా $44 బిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 3.6 లక్షల కోట్ల రూపాయలకు పైగా సొమ్ము మన దేశంలోనే ఉండిపోతుంది. ఈ భారీ మొత్తం మన దగ్గరే ఉంటే ఏమవుతుందో తెలుసా? రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రాకెట్లా దూసుకుపోతుంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే మీరు బంగారం కొనడం ఆపేస్తే మీ జేబులో రూపాయికి బలం పెరుగుతుంది. భారత్ గనుక నో గోల్డ్ అంటే చాలు, స్విట్జర్లాండ్, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఈ దేశాల బంగారు ఎగుమతుల్లో మెజారిటీ వాటా భారత్దే. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థ పసిడి ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. భారత్ కొనుగోళ్లు నిలిపివేస్తే ఆ దేశాల్లో వ్యాపార మాంద్యం ఏర్పడుతుంది. వేల సంఖ్యలో కంపెనీలు మూతపడతాయి. లక్షలాది మంది రోడ్డున పడతారు. అంటే భారతీయుల కొనుగోలు శక్తిపైనే ఈ అగ్రరాజ్యాల మనుగడ ఆధారపడి ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ అంత ఈజీ కాదు. దీనివల్ల దేశీయంగా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. దీనివల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారంపై జీవించే లక్షలాది మంది ఆభరణాల వ్యాపారులు, స్వర్ణకారులు ఆందోళన చేస్తున్నారు. కొనుగోళ్లు తగ్గితే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, మోదీ 7 సూత్రాల ఫార్ములా, ప్రధాని లక్ష్యం కేవలం బంగారం మీద మాత్రమే లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆయన ఒక 7 సూత్రాలను సిద్ధం చేశారు. బంగారం దిగుమతులు తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడటం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, డిజిటల్ లావాదేవీల ద్వారా పారదర్శకత తీసుకురావడం, సోలార్ ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టడం, దేశీయ పొదుపును ఉత్పాదక రంగాల్లో మళ్లించడం చేస్తే మన దేశం అన్ని రంగాల్లో దూసుకుపోవటం ఖాయం. భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగాలంటే మనం చేసే ప్రతి రూపాయి ఖర్చు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడాలి. బంగారం కొనుగోలు విషయంలో మోదీ వేస్తున్న ఈ అడుగు ప్రపంచాన్ని భయపెడుతున్నా దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఇది ఒక వెలుగు బాటగా మారుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, భారతీయులు తలుచుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చేయగలరు. ఈ పసిడి యుద్ధంలో గెలుపు ఎవరిదో చూడాలి.